హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫైర్ బ్రాండ్ ఆజిత. ఈ రోజు మన సండే స్పెషల్గా మనం మటన్ పులావ్ చేసుకుంటున్నాం. వాటికి కావాల్సినవి ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తాను. యాలకులు, 2 బిర్యానీ ఆకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు. నాకు కొంచెం కొంచెం తెలియదు గైస్, సో సారీ. నాకు అసలు గుర్తుండవు కూడా ఏంటేంటో. సో పౌడర్స్కి వస్తే కారము, పసుపు, జీలకర్ర పొడి, మటన్ మసాలా, సో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టమాటా, కరివేపాకు, నెక్స్ట్ ఒక 9 లేదా 10 పచ్చిమిర్చి. సో ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ మటన్, వీటిలన్నిటికి కావాల్సింది మటన్. సో గ్యాస్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మంట వెలిగించేసాం. కొంచెం స్లిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేసుకుంటున్నాం. ఒక 2-3 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాల్సినంత కూడా వేసుకోవచ్చు. నెయ్యి ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాం. సో ఇందాక చెప్పినవన్నీ మనం ఇప్పుడు వేసేసుకుంటున్నాం. ఇందాక చెప్పిన ఆనియన్స్ వేసేసుకుంటున్నాం మీడియం సైజ్. పచ్చిమిర్చి 9-10 పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. మీడియం సైజ్ టమాటాలు వేసుకుంటున్నాం. చిప్పట్లు ఆడిపోతుంది టమాటాలు వేయగానే. తర్వాత సరిపడినంత ఉప్పు వేసుకుంటున్నాం. తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాం. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాం. దగ్గరైన తర్వాత మటన్ వేసేసుకుంటున్నాం. కొంచెం కొంచెంగా వేసుకోండి. కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాం. తర్వాత ఇందాక తీసుకున్న పౌడర్లు అన్నీ వేసుకుంటున్నాం. మూత పెడుతున్నాము. తర్వాత ఒక గిన్నెడు పెరుగు వేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. తర్వాత కడిగి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాము. సారీ ఫ్రెండ్స్, కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుంటున్నాం. ఒక 3 గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు చూస్తున్నా.
నాకైతే కొంచెం ఉప్పు తక్కువైంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాం కొంచెం. ఒకసారి కలుపుకుంటున్నాం. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాము. 2 విజిల్లు కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు కుక్కర్ తీస్తున్నాము. చూసారు కదా ఎంత వేపర్ అనేది వస్తుందో. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఉల్లిపాయలు కూడా పెట్టుకున్నాము. ఎలా ఉంది? చాలా బాగుంది. నాకైతే కొంచెం కారం వచ్చింది. నాకైతే కొంచెం బాగానే ఉంది. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కూడా.